ఆయన ఇచ్చినటువంటి బలి కారణంగా ఒకే ఒక్కసారి మనము దేవుని యొక్క పరిశుద్ధమైన స్థలంలో యేసు ప్రభువు మనకు మధ్యవర్తిగా చేరాడు కనుక ఆయన సంఘంలో, ఆయన శరీరంలో పాలిభాగస్థులం అయ్యాం. ఆయన సంఘంలో, శరీరంలో పాలిభాగస్థులం అయిన తరువాత ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనల్ని మనం పరీక్షించుకుంటూ, మనలో ఉన్నటువంటి బలహీనతలను పరీక్షించుకుంటూ యేసు ప్రభువు కోసమే జీవించాలి అన్నటువంటి ఆయన సువార్తను తీసుకుని, ఆయన ఇచ్చినటువంటి పిలుపును తీసుకుని ప్రతి వారము, ప్రతిరోజు, ప్రతి క్షణము మనల్ని మనం పరీక్షించుకుంటూ లోకం కొరకు చనిపోయి జీవించే జీవితము, దీన్ని మనం ఏమంటాము అంటే రక్షణలో ఒక భాగముగా, శాంక్టిఫికేషన్గా చూస్తాం. లేకపోతే పవిత్రీకరణ, పరిశుద్ధీకరణ అన్నటువంటి పేరు పెట్టి దీన్ని అర్థం చేసుకుంటాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు చూడండి, దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఎలాంటిది అన్న విషయాన్ని గురించి నేను మీకు వివరిస్తాను. అయితే ఈ ఎపిసోడ్లో మనం ఒక విషయాన్ని గమనిద్దాం. అదేమిటి అంటే, క్రైస్ట్ ఆన్ హాంగ్ సాంగ్ గారు ఏం చెప్తున్నారు అంటే, యేసుక్రీస్తు ఏ విధంగా అయితే తన బలలో పాల్గొనడం ద్వారా రక్షణను మీకు ఇచ్చాడో, అదేవిధంగా పస్కాను ఆచరించడం ద్వారా క్రైస్ట్ ఆన్ హాంగ్ సాంగ్ గారు తన్ను తాను క్రీస్తుగా ప్రకటించుకున్నారు. పస్కాను ఆచరించమని ఆయన చెప్పాడు కనుక, ఆ పస్కా ద్వారానే మనకు రక్షణ గనుక మనము ఇప్పుడు పస్కాను ఆచరించాలి అని చెబుతున్నారు. మనము నిజంగా పస్కాను ఆచరించాలా, ఆచరించకూడదా అన్న విషయాన్ని వచ్చే ఎపిసోడ్లో మీరు చూడండి. అయితే ఈ ఎపిసోడ్లో నేను మీకు చెప్పే విషయం ఏమిటి అంటే, మన రక్షణ బల్లలో పాల్పంపులు పొందటం ద్వారా రాదు. మనకు రక్షణ బల్లలో పాల్పంపులు పొందకపోవటం ద్వారా పోదు. మనకు రక్షణ వచ్చింది అన్నదానికి ఒకానొక చిహ్నం ఏమిటి అంటే, మనము క్రీస్తు యొక్క మరణ పునరుత్థానాలను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మన కొరకు జీవించిన జీవన శైలిని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయనను పోలి జీవించటం కోసం మనల్ని మనం పరీక్షించుకుంటూ బల్లలో చేయి వేస్తాం. బల్లలో చేయి వేసినప్పుడు మనము ఆయన దగ్గర కృపా సింహాసనాన్ని మనము చేరుకొని క్షమించమని అడుగుతాం. ఆయన క్షమించమని అడిగిన వారిని క్షమించటానికి అర్హుడు, క్షమించటానికి సమర్థుడు. ఆయన క్షమించే దేవుడు. కాబట్టి మనకు ఇంకొక క్రీస్తు అవసరం లేదు. ఇంకొక క్రీస్తు వచ్చి మనల్ని ఇంకొక క్రొత్త నిబంధనలోకి తీసుకువెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయన రక్తములో, యేసుక్రీస్తు రక్తములో ఒకేసారి మనల్ని అందరినీ కడగటానికి శక్తి ఉంది. ఒకేసారి మనందరినీ పరిశుద్ధులుగా చేయటానికి శక్తి ఉంది. కాబట్టి కృప ద్వారానే మనం రక్షణ పొందాం. కాబట్టి ఇదే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21 ప్రకారము, నేను దేవుని కృపను నిరర్థకము చేయను అని చెబుతున్నాడు. అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా గనక నాకు రక్షణ వస్తే దేవుని కృప ఎందుకు? ఇంకా